తెలంగాణకు సంబంధించినటువంటి హరీష్ రావు గారు టీడీపీ పార్టీలోకి రాబోతున్నారంటూ సోషల్ మీడియాలో టీవీ ఛానల్స్లో ఈ వార్త సెక్యులరేట్ అవుతూ ఉంది. టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అత్యంత కీలకమైన నాయకుడు కేసీఆర్ గారు నెంబర్ 1 అయితే నెంబర్ 2 హరీష్ రావు గారు. అలాంటి నెంబర్ 2లో ఉన్నటువంటి హరీష్ రావు, నెంబర్ 3 కేటీఆర్ గారు అనుకోండి, నెంబర్ 2లో ఉన్నటువంటి హరీష్ రావు ఇదేంటి టీఆర్ఎస్ పార్టీకి సడన్గా రాజీనామా చేయడం ఏంటి, రాబోయే రోజుల్లో తెలుగుదేశం బాధ్యతల్ని స్వీకరించి అక్కడ తెలంగాణ నుండి టీడీపీ బరిలో దిగబోవడం ఏంటని చెప్పి చాలా వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఏది ఏమైనప్పటికీ ఈ యొక్క రాజకీయాల్లో అన్నీ సర్వసాధారణం. ఎవరికి నచ్చిన పార్టీలో వాళ్ళు ఉంటారు, ఎవరు నచ్చిన పార్టీ నుండి వాళ్ళు పోటీ చేస్తారు. ఎవరి వ్యక్తిగత మనోభావాలండి. ఇక్కడ పర్టికులర్గా నువ్వు ఈ పార్టీలోనే ఉండాలి, ఈ పార్టీ నుంచి పోటీలు చేయాలని చెప్పి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉండవు. ఎందుకంటే వాళ్ళకు ఒక మెమో ఉంటుంది కదా, నువ్వు ఉన్నంతసేపు దీంట్లో ఉన్నప్పుడు సంతకం పెట్టుకుని ఎలాగైతే ఉంటారో పార్టీకి రాజీనామా చేసి వేరే పార్టీలో కూడా జాయిన్ అవ్వచ్చు. సో ఏదైనా సరే అంతిమ తీర్పు ప్రజలదే కాబట్టి ప్రజలు నిర్ణయిస్తారు. అయితే ఒక్కసారి వాస్తవాలు తెలుసుకుంటే నిజంగా హరీష్ రావు గారు దానికి సంబంధించి టీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో జాయిన్ కాబోతున్నారంటే 100కి ఒక 90% అవునని చెప్పాలి. ఎందుకంటే ఒక్కసారి హరీష్ రావు గారి రాజకీయ ప్రస్థానం గురించి ఒకసారి ఆలోచిస్తే ఏనాడు చంద్రబాబు నాయుడిని తిట్టకుండా ఉన్నటువంటి రోజు ఒక్కటే లేదు. కౌంటర్ అటాక్లు మామూలుగా కాదు. చంద్రబాబు నాయుడిని ఏదైనా మాటలతో యుద్ధం జరపాలంటే హరీష్ రావు తర్వాత ఎవరైనా. ఎందుకంటే తన యొక్క మాటలతో ఎదుటి ప్రత్యర్థులను ఎవరైనా సరే ధీటుగా సమాధానం చెప్పగలిగినటువంటి సమర్థుడు హరీష్ రావు గారు. అలాంటి హరీష్ రావు గారు ఈ రోజున కొన్ని రోజులు బట్టి చూడండి, కొన్ని బహిరంగ సభలు జరిగిన కొన్ని ప్రెస్ మీట్లో కూడా చంద్రబాబు నాయుడు గారిని అప్రమితంగా చాలా ప్రేమగా చంద్రబాబు నాయుడు గారిని పొగుడుతూ కొన్ని సందర్భాలు, కొన్ని సీక్వెల్స్ మనకు కనబడుతూ ఉంటాయి. రీసెంట్గా కొన్ని ప్రెస్ మీట్లు చూడండి హరీష్ రావు గారి. అంటే ఎంతకుముందు ఎప్పుడు చంద్రబాబు నాయుడిని నువ్వు అలాంటోడు ఇలాంటోడు అలా చేసి ఇలా చేసి అక్కడ దోచుకున్నావు, ఇలా చేసావు, తెలంగాణని మొత్తం నామరూపం లేకుండా చేసావు అని చెప్పి రకరకాలుగా హరీష్ రావు మాట్లాడినటువంటి మాటలు ఈ రోజున అదే చంద్రబాబు నాయుడు గారి గురించి హరీష్ రావు చంద్రబాబు నాయుడు చాలా మంచివాడు, తెలంగాణ చాలా మంచిగా చేశాడని చెప్పి ఇలాంటి మాటలు నోట్లంటే వింటున్నామంటే కాస్త ఆలోచించండి. సో ఖచ్చితంగా తెలంగాణలో ప్రస్తుతం ఒక్కసారి అబ్జర్వేషన్ చేస్తే తెలుగుదేశం పార్టీ కేడర్ తెలంగాణలో కాస్త బలహీనంగా ఉంది. ఇలాంటి తరుణంలో హరీష్ రావు గారు కనుక నిజంగా తెలంగాణలో కనుక ఈ టీడీపీ పార్టీ బాధ్యతలు అంటే ఈ పగ్గాలు కనుక తీసుకుంటే ఖచ్చితంగా రాజకీయాల్లో పెనుమార్పులు సంభవిస్తాయి. అయితే కుటుంబ కలహాలు అవ్వచ్చు, లేదంటే రాజకీయాల్లో హరీష్ రావుని కాస్త పక్కన పెట్టే సందర్భాలు కావచ్చు, కొన్ని విషయాల్లో హరీష్ రావుకి చేదు అనుభవం ఎదురవడం కామన్గా కనబడతా ఉంది. అయితే హరీష్ రావు గారు మాత్రం ఖచ్చితంగా పార్టీ మారబోతున్నారంటంలో ఎటువంటి సందేహం లేదు. ప్రస్తుతం ఒక్కసారి హైదరాబాద్ని అభివృద్ధి చేసింది ఎవరు ఒకసారి చూడండి. ఒకసారి అక్కడ ఐటీ రంగాన్నే కానీ అక్కడ ఉన్నటువంటి కట్టడాల విషయంలో కానీ ఈ రోజున ఐటీ రంగం ఎంత అభివృద్ధి చెందుతుందంటే దానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు గారే. ప్రతి ఒక్కరూ తెలంగాణ సపరేట్ అయిపోయి ఒక రాష్ట్రంగా ఏర్పడినప్పుడు మెయిన్ కాజ్ చూపించింది చంద్రబాబు నాయుడు గారు వంకలే. వాళ్ళు చెప్పిందంత ఎక్కువ శాతం ఇదిగో చంద్రబాబు నాయుడు తెలంగాణని నాశనం చేశాడు, ఇదిగో ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేసుకున్నాడు, 2 సపరేట్ రాష్ట్రాల్లో ఆంధ్ర రాష్ట్రం లబ్ధి ఎక్కువ జరిగింది, తెలంగాణకు అసలు చేసింది ఏమలేదని చెప్పి చంద్రబాబు నాయుడు మీద బురద జల్లి ఈ కేసీఆర్ ఇలాగా రకరకాలుగా రూమర్స్ క్రియేట్ చేశారు తప్ప చంద్రబాబు నాయుడు వల్ల ఈ రోజున హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందని చెప్పి ఒక్కరైనా వాళ్ళ నోటంటే చెప్తారా? లేదు. ఎందుకంటే మంచి చేసిన వాడికి ఎప్పుడు చెడ్డ పేర్లే కదా, పళ్ళున్న చెట్లకి రాళ్ళ దెబ్బలు అన్నట్టు ఒక సామెత ఉంటుంది కదా. ఇలాగే మంచి చేసిన వాడికి ఎప్పుడు ఈ చెడు దెబ్బలు పడుతూనే ఉంటాయి. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి కూడా అలాగే ఉంది. ఈ రోజున హైదరాబాద్ని ఎంత అభివృద్ధి చేసి చూపించినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. అలాంటి చంద్రబాబు నాయుడు గారి మీద ఎంత దారుణంగా వీళ్ళు అవాకులు చవాకులు పిలిచేవారంటే మామూలుగా కాదు. ఈ రోజున సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా కొన్ని సందర్భాల్లో మీరు మాట్లాడడం వినండి, హైదరాబాద్ని ఒక రూపురేఖలు తీసుకొచ్చింది, ఇక్కడ అనేక ముందుకు ఉద్యోగ అవకాశాలు కల్పించడమే కానీ ఇక్కడ ఐటీ రంగాన్ని అభివృద్ధి చేయడమే కానీ ప్రతిదీ ఆనాడు చంద్రబాబు నాయుడు గారి కృషితోనే ఇది అక్క హైదరాబాద్ అభివృద్ధి చెందింది అని చెప్పి సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా చాలా సందర్భాల్లో చెప్తూ ఉంటారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు కానీ కేసీఆర్ కానీ ఏనాడైనా చంద్రబాబు హైదరాబాద్ని అభివృద్ధి చేశాడు అని చెప్పి ఒక్కనాడైనా వాళ్ళు చెప్పారా? కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం కాస్త వాళ్ళు చేసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు చేసిన పనులు కాస్త కంటిన్యూ చేసుకొని కొన్ని తీసుకెళ్లారు. వాస్తవాలు మాట్లాడుకోవాలి. కొన్ని సందర్భాల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కూడా చంద్రబాబు నాయుడు గారు గెలిచినప్పుడు ఏవైతే పనులు చేశారో ఓడిపోయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పనులు అలాగే కంటిన్యూ చేసుకొని కొన్ని తీసుకెళ్లారు తప్ప ఎక్కడ ఏమీ నామరూపాలు లేకుండా చేయడం ఇలాంటివి చేయలే.
జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో చేసినట్టు చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కట్టారనుకో, అది జగన్మోహన్ రెడ్డికి నచ్చదు కాబట్టి అది అక్కడ ఆపేసి ఇంకో దానికి వెళ్ళిపోయాడు. సో ఇలాంటి ఏమీ చేయలే. కానీ హరీష్ రావు ఈ రోజున హైదరాబాద్ని అభివృద్ధి చేయడానికి ప్రధాన కారణం చంద్రబాబు నాయుడు అని చెప్తున్నాడంటే ఒక్కసారి వాస్తవాలు తెలుసుకోండి. అంటే నిన్నటి వరకు తిట్టిన వాళ్ళు ఈ రోజున పొగుడుతున్నారు అంటే ఖచ్చితంగా రాజకీయ ప్రస్థానాలు వాళ్ళకి మారబోతూ ఉన్నాయి. టీఆర్ఎస్కి చేదు అనుభవాలు ఎదురవుతా ఉన్నాయి. ఎందుకంటే రీసెంట్గా చూసుకుంటే వాళ్ళు 33 సీట్లు ఎన్ని వచ్చినాయి. మాదే గెలుపు, ఈసారి మళ్ళీ మూడోసారి యాట్రిక్ విజయం సొంతం చేసుకోబోతున్నాం, ఈసారి అధికారం మందని చెప్పి కేసీఆర్ గారు ఎంత ప్రగల్భానాలు పలికారో, కేటీఆర్ గారు కూడా ఎంత దారుణంగా మాట్లాడారో, ఎన్ని రకాల విమర్శలు చేశారో ఒకసారి చూడండి. అక్కడ తెలంగాణలో టీడీపీ పార్టీ బలం పుంజుకుంటే కనుక ఖచ్చితంగా రాబోయే 2029 ఎన్నికల్లో గట్టి పోటీని మనం చూడగలం. ఒక పక్కన కాంగ్రెస్, ఒక పక్కన తెలుగుదేశం, ఇప్పుడు ఖచ్చితంగా టీఆర్ఎస్ గట్టి పోటీలు ఉంటాయి. ఎందుకంటే తెలంగాణ రాజకీయాల్లో అక్కడ గనక టీడీపీ పార్టీలో హరీష్ రావు గనక నిజంగా జాయిన్ అయితే ఖచ్చితంగా ఈసారి 2029లో టీడీపీ జెండా ఎగరేయడం ఖాయం. ఇక్కడ ఎలాగో కూటమి ప్రభుత్వం 2029లో కూడా అధికారం ఇక్కడే కంటిన్యూ అవ్వడం కన్ఫామ్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎవరిన్ని పగడగల్లగన్నా లేదంటే నిద్రపోయి లేచి వచ్చినా ఏం చేసినా సరే 2029లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ మళ్ళీ హవా కొనసాగుద్ది. తెలంగాణలో ఖచ్చితంగా హరీష్ రావు కనుక పార్టీ మారి గనక తెలంగాణలో టీడీపీ పార్టీ నుండి పోటీ చేస్తే అక్కడ కూడా రాజకీయాల్లో ఈసారి అక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేయడం ఖాయం. అసలు హరీష్ రావు పార్టీ మారడానికి ప్రధాన కారణం ఒకటే టీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావుకి చోటు కాస్త తగ్గించినట్టు కనబడతా ఉంది. కొన్ని సందర్భాల్లో కేటీఆర్ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుండి హరీష్ రావుకి సరిగ్గా కొన్ని మీటింగ్ విషయాల్లో కానీ కొన్ని విషయాల్లో హరీష్ రావుని పక్కన పెట్టడం ఇలాంటివి మనం చూస్తూ ఉన్నాం. అసలు కేసీఆర్ తర్వాత హరీష్ రావు తర్వాత కేటీఆర్, అలాంటిది హరీష్ రావుని పక్కన పెట్టేసి ఈ కేటీఆర్ చాలా దారుణమైన విషయాలు కొన్ని చేయడం, హరీష్ రావుకి సరిగ్గా ప్రాధాన్యత ఇవ్వకపోవడం, ఇవన్నీ హరీష్ రావుకి కాస్త పుండు మీద కారం జల్లినట్టు అనిపిస్తూ ఉంది. అయితే హరీష్ రావుకి ఖచ్చితంగా టీడీపీ పార్టీ కనుక అవకాశం ఇస్తే రాబోయే రోజుల్లో పెను మార్పులు సంభవిస్తాయి.